టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా 2027 సంక్రాంతి బరిలో ఈసారి నలుగురు టాప్ హీరోలు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. చిరంజీవి బాబీ కొల్లి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, అది సంక్రాంతికి విడుదల కాబోతోంది. అలాగే అనిల్ రావుపూడి, వెంకటేష్ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, అది కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఇక నందమూరి బాలకృష్ణ, మల్లేని గోపిచంద్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుంది, అది కూడా 2027 సంక్రాంతి బరిలో నిలవబోతోంది. ఇక నాగార్జున హీరోగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వాసివాడి తస్సాదియ్య సినిమా రాబోతుంది, అది కూడా సంక్రాంతి బరిలో నిలవబోతోంది. సంక్రాంతి బరిలో నలుగురు టాప్ హీరోలకు సినిమాలు రావడం ఇదే మొదటిసారిగా అవుతున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ గారు. వారితో మాట్లాడదాం. శ్రవణ్ గారు నమస్తే. నమస్తే అండి. టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి 2027 సంక్రాంతి బరిలో నలుగురు టాప్ హీరోలు పోటీ పడేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటండి? ఈ 2026లో సంక్రాంతి పండుగ ఎంత పండగ వైభవాన్ని ఇచ్చిందో సినీ పరిశ్రమకు మనందరికీ తెలిసింది. ఈ సంక్రాంతి సందర్భంగా జనవరి మాసంలో సంక్రాంతి సందర్భంగా 5 చిత్రాలు, ప్రధానమైనటువంటి పెద్ద చిత్రాలు 5 చిత్రాలు చిన్న చిత్రాలతో కలుపుకొని చిరంజీవి గారి చిత్రం, ప్రభాస్ గారి రాజాసాబ్, ఇట్లా అన్ని చిత్రాలు విజయవంతమైనాయి. ఒక్క ప్రభాస్ గారి చిత్రం కాస్త వెనకబడినా కూడా 4 చిత్రాలు సూపర్ డూపర్ హిట్ అయినాయి. ఇదే ఒరవడి, ఇదే స్పీడ్ తోటి జనరల్గా మనందరికీ తెలిసిన సినీ పరిశ్రమలో సెంటిమెంట్లు ఎక్కువగా ఉంటాయి. సహజంగానే సంక్రాంతికి మనం అంతా కూడా పండుగ వాతావరణం, అంటే డబ్బులు పంట చేతికి రావడం, ఎంజాయ్మెంట్ మూడ్లో ఉంటుంటాం. కాబట్టి సంక్రాంతి కొంచెం క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఫ్యామిలీతోటి, అంటే ఇన్నాళ్ళు కష్టపడినటువంటి ప్రజలు ఒక ఎంటర్టైన్మెంట్కు సినిమా రంగానికి ఎక్కువ కేటాయిస్తారు ఫ్యామిలీ పరంగా. అందుకని సినిమా కలెక్షన్లు ఎక్కువ ఉంటాయి. సో రకరకాల కారణాలతో సంక్రాంతి క్రేజీ పెరిగింది. సో ఈ 26 ఇయర్లో వచ్చినటువంటి విజయ ఉత్సాహంతో ఇదే సెంటిమెంట్ తోటి రిపీట్ అవ్వడానికి 2027కి అందరూ సిద్ధమయ్యారు. మొదటిసారిగా తెలుగు చిత్రసీమలో హేమాహేమిలైనటువంటి చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, వెంకటేష్ గారు, ఈ చిత్రాలన్నీ కూడా 2027 సంవత్సరం రాబోయే సంక్రాంతికి సరే ఒక రోజు అటు ఇటుగా, అంటే సంక్రాంతి రోజు కాకుండా ఆ వారం పై వారం రిలీజ్ చేయడానికి అందరూ సిద్ధమవుతున్నట్టు వింటున్నాం. అయితే నాగార్జున గారి ఈ చిత్రం ఇంతవరకు కొంచెం డౌట్గా ఉండే, అంటే అనౌన్స్ కాలేదు. అయితే నాగార్జున వాసివాడి తస్సాదియ్య అని చెప్పేసి సీక్వెలే అంటే అది బంగాళరాజు సినిమాకు, సొగ్గాడే చిన్నాయన సినిమా మొదటి సినిమాకు, దాని సీక్వెల్కి బంగాళరాజు వచ్చింది. బంగాళరాజు సీక్వెల్కి ఇప్పుడు ఈ చిత్రం వస్తుంది. ఆ చిత్రాలకు దర్శకత్వం వచ్చిన కళ్యాణ్ కృష్ణనే ఈ చిత్రాన్ని కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇది కూడా రేపు రాబోయే 27 సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా మనం సినీ వార్తల్లో వార్త అయితే వింటున్నాం. సో మొత్తం మీద ఇట్లా అందరూ, అంటే చిరంజీవి గారి చిత్రం, బాబీ చిత్రం, నాగార్జున గారి ఈ చిత్రం, వెంకటేష్ గారి అనిల్ రావుపూడి చిత్రం, ఇప్పుడు నిన్నగాక మన పవన్ కళ్యాణ్ కూడా చిత్రం గురించి వింటున్నాం, సురేందర్ రెడ్డి చిత్రం. ఇవన్నీ కూడా ఒకవేళ నిజంగా సంక్రాంతికి రిలీజ్ అయితే సంక్రాంతి ఈ 2026 కన్నా ఇంకా గొప్పగా ఉంటుందేమో అని నేను అంచనా వేస్తాను. ఓకే, అంటే ఇప్పటి వరకు నిజంగా టాలీవుడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారి, అంటే 2027 ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేయబోతోంది. నలుగురు టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో తెలుగు చిత్ర పరిశ్రమలో, ఆ నలుగురు టాప్ హీరోలకు సంబంధించినటువంటి సినిమాలు, అంటే 90స్లో ఒక ఊపినటువంటి ఈ నలుగురికి సంబంధించినటువంటి సినిమాలు 2027లో సంక్రాంతి బరిలో పోటీ పడబోతున్నాయి. ఏంటి అసలు ఏ సినిమా సత్తా చాటేటువంటి అవకాశం ఉంటుంది అంటారు? ఈ సంక్రాంతి చిత్రాలు గురించి చెప్పాలంటే దీంట్లో ఇద్దరిని ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అది ఒకటి సూపర్ స్టార్ కృష్ణ గారు, ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారు. ఈ రెండు, అంటే వేరే హీరోలు వేరే చిత్రాలు ఇటు కాలేదని కాదు, కానీ అసలు ఈ పండుగకు వీరి చిత్రాలు రావడాలు, అవి సక్సెస్ అవ్వడాలు. సూపర్ స్టార్ కృష్ణ గారు అంటేనే సంక్రాంతి హీరో అని పేరు కూడా వచ్చింది. అసలు మామూలుగానే ప్రతి సంవత్సరం అతనికి 12 చిత్రాలు రిలీజ్ అవుతున్నా సంక్రాంతి ఖచ్చితంగా సినిమా ఉంటుంది. ఈ వరవడి 1980 తర్వాత ఎక్కువగా ఉండేది. చాలా సంవత్సరాలు కృష్ణ గారి చిత్రాలే విజయవంతంగా నిలబడ్డాయి. ఆ తర్వాత బాలకృష్ణ గారికి, చిరంజీవి గారికి అందరికీ ఉన్నా కూడా వీళ్ళు సంక్రాంతి చిత్రాలనే వీళ్ళిద్దరు ఎక్కువగా గుర్తుకొస్తారు. సంక్రాంతి ఎందుకు అంటే అదే చెప్పాం కదా, ప్రజలంతా కూడా డబ్బులు స్పెండ్ చేయడానికి, డబ్బు ఖర్చు అయినా కూడా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పండగ తీరు అది. కాబట్టి
అందున ఆ సినిమాలు అంటే ప్రేక్షకులకు మన సౌత్ వాళ్ళకి చాలా ఇష్టం కాబట్టి ఏ చిత్రం వచ్చినా ఆదరిస్తారు. ఇక్కడ చూసాము ఈ సంవత్సరం అంటే ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టాలీవుడ్ నుంచి సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి గారిది, నరసింహం, నందమూరి బాలకృష్ణ గారి సినిమాలు పోటీ పడిన సందర్భాలు చాలా చూసాం. అలాగే విక్టరీ వెంకటేష్ గారిది, ఇటు నాగార్జున గారిది కానివ్వండి, లేదంటే బాలకృష్ణ గారు కానివ్వండి, ఇలా ఇద్దరు ముగ్గురిది మాత్రమే అంటే పోటీ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు 2027లో సంక్రాంతి బరిలో 4 టాప్ హీరోల సినిమాలు, దానికి తోడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా రాబోతుంది అనేటువంటి ప్రచారం జరుగుతోంది. సో ఈసారి సంక్రాంతి ఎలా ఉండేటువంటి అవకాశం ఉందంటారు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి? అదే ఖచ్చితంగా అదే చెప్తాను. అంటే అందరూ కూడా సంక్రాంతిని బరిలో సక్సెస్ హీరోలుగా తెచ్చుకున్నారు. అందరి చిత్రాలు అందరూ కూడా 1-2 వచ్చినాయి. అయితే ప్రతి సంవత్సరం ఒక 5-4 చిత్రాలు వచ్చినా దాంట్లో 1-6 మాత్రమే హిట్ అయ్యేది, జర నిలబడే చిత్రాలుగా ఉండేది. కానీ ఈ సంవత్సరమే వచ్చినటువంటి చిరంజీవి గారు వచ్చేట మనశంకర వరప్రసాద్ అయితేనేమి, భరత మహాశయులకు విజ్ఞప్తి, ఇంకోటి అనగనగా ఒక రాజు, నారీ నారీ నన్నమ్మ మురారి, ఈ 4 చిత్రాలు కూడా ది బెస్ట్ ఆర్ గుడ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినాయి. దాంట్లో చిరంజీవి గారిది అయితే ఎట్లాగో మెగాస్టార్ కాబట్టి ఆయనకి ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి రాజాసాబ్ కూడా బాగానే ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగాను హయ్యర్ ఎక్స్పెక్టేషన్ తర్వాత కొంచెం గ్యాప్ అనిపించిన ఇట్లా భారీ చిత్రాలు 5 చిత్రాలు కూడా మంచి విజయవంతమైన అంటే కేవలం ప్రేక్షకుడు మంచి సినిమాను ఆదరిస్తారు, అంటే స్టార్ సినిమాలు ఆదరిస్తారు. అలాగే ఈ ఈక్వేషన్, అందుకనే సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కదా సినిమా పరిశ్రమలో. ఖచ్చితంగా రేపు 2027లో అన్ని చిత్రాలు వచ్చినా ఎవరి హీరోల ఫ్యాన్స్ వాళ్ళ కేటగిరీ ఉంటుంది, ఎవరి సబ్జెక్ట్ తీరు వాళ్ళకు ఉంటుంది. అన్నిటికి కూడా అంటే సూపర్ డూపర్ ఇండి రికార్డు బ్రేక్లు ఎలా చేస్తాయో దాంట్లో వేరియేషన్ ఉండొచ్చు. కానీ సినిమా విజయవంతుడలో మాత్రం అందరు హీరోలు తమ తమ శైలిని నిలబెట్టుకుంటారు. మనం వీళ్ళే గెలుస్తారు, వీళ్ళే ఓడిపోతారని ఇప్పట్లో మనం ఏం చెప్పలేమండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.